పిన్నలు వచ్చారని పరమాన్నం చేస్తున్నాను చూడండి. బెల్లం కరిగించుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో అన్నం వేసుకొని అన్నంలో పాలు పోసుకోవాలి. ఇప్పుడు కరిగించిన బెల్లం పోసుకోవాలి. బెల్లంలో రాళ్ళు కానీ ఏమన్నా రాకుండా జల్లెడతో వడకట్టుకోవాలి. షుగర్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి 2 స్పూన్లు నెయ్యి, ఇంకో స్పూన్ వేసాను దీంతో 2 వేసాను. ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ 2 నేతిలో వేయించుకోవాలి. నాది వెళ్తుందిగా వెళ్తానికి బతుకం వేసి జీడిపప్పుని వేయించుకోవాలి. పళ్ళు చూడు వేసేస్తా. ఇప్పుడు కిస్మిస్ వేయించుకోవాలి. కిస్మిస్లు ఎలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసావా జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న ఇప్పుడు పరమాన్నంలో వేసుకోవాలి. టేస్టీ పరమాన్నం రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching. Like, share, comment and subscribe. Please support my channel.